సుదూర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్లో 16 కోచ్లుంటాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వాటిలో 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లుంటాయి. మొత్తం 823 మంది ప్రయాణించే వీలుంటుంది. సౌకర్యవంతమైన కుషన్ బెర్తులతో పాటు అప్పర్ బెర్త్కు ఈజీగా ఎక్కేందుకు ఎర్గోనామిక్ ల్యాడర్ ఉంటుంది. ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, పూర్తి స్టీల్ గ్యాంగ్వేలతో రైలును రూపొందించారు. విమానాల్లో మాదిరిగా ఆధునిక బయో వాక్యూమ్ టాయిలెట్లతో పాటు ఫస్ట్ క్లాస్లో హాట్ వాటర్ షవర్ కూడా ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు, బేబీ కేర్ యూనిట్ ఉంటాయి. రాత్రి వేళలో ఇంటెన్సిటీ నైట్ లైటింగ్ ఫీచర్తో పాటు సెన్సార్ ఆధారిత లైటింగ్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, ఆడియో అనౌన్స్మెంట్లు, మాడ్యులర్ ప్యాంట్రీలు వందే భారత్ స్లీపర్ రైళ్ల సొంతం. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఈ రైలు త్వరలో గువాహటి, కోల్కతా మార్గంలో ప్రారంభం కానుంది. భద్రతకు సంబంధించి ఇందులో ఆటోమేటిక్ రైలు భద్రత వ్యవస్థ అయిన కవచ్ సాంకేతికత ఉంది. ఇంతకుముందు మనం చూడని అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. దీనివల్ల రైలు అత్యధిక వేగంతో వెళ్లినా గ్లాస్లోని నీటి చుక్క కూడా బయటకు చిలకకుండా ఉంటుంది. ఇక రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఇందులో మరో ప్రత్యేకత. అంటే బ్రేక్ వేసినప్పుడు ఉష్ణంగా మారే గతిశక్తిని మళ్లీ విద్యుత్ శక్తిగా మార్చుతారు.